గోవిందాయ నమః. మనము ఏదైనా గండం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య లేదా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరు తీర్చలేనంత దుఃఖం మన మీద వచ్చి పడినప్పుడు, మిగతా అప్పుడు దేవుడు గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా సరే వెంటనే మనకు ఆ టైంకి మాత్రం దేవుడు గుర్తొచ్చేస్తాడు. వెంటనే మనం మొక్కుకుంటాం, అయ్యా దేవుడా నాకు ఈ కష్టం తీర్చు, నేను చాలా బాధల్లో ఉన్నాను, నువ్వు నాకు ఈ కష్టం తీర్చావంటే ఆ తర్వాత నీ గుడికి వచ్చేసి ఈ మొక్కు తీర్చుకుంటాను, మొక్కు చెల్లించుకుంటాను. ఈ విధంగా ఇంతేకాకుండా ఒక దేవుడినే పట్టుకుంటే ఆయన మన కష్టం తీర్చుతాడో తీర్చడో అనేసి మనకి చాలామందికి డౌట్. కాబట్టి రకరకాల ఇతర దేవీ దేవతలకు కూడా మొక్కేస్తాయి, ఒక పని అయిపోతుంది కదా, ఎవరో ఒకరు తీర్చుతారు మన కష్టం. తర్వాత కష్టం తీరిన తర్వాత అప్పుడు ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇతర దేవీ దేవతలకు కూడా మనకు ఎవరి ఇష్టమో ఎవరు ఆ వేళ గుర్తొస్తారో అందరికీ మొక్కుకుంటాం. సరే, కష్టం తీరిపోతుంది, గంటం గడిచిపోతుంది, సంతోషం వస్తుంది. సుఖ దుఃఖాలు జీవితంలో సహజం. సుఖం వస్తుంది, అది శాశ్వతమా అంటే కాదు. తర్వాత మళ్ళా దానికి వెంటనే కంటిన్యూషన్గా దుఃఖము వస్తుంది, అది కూడా శాశ్వతమేం కాదు. మనుషులు పోయిన కుటుంబాలలో గమనించండి, ఒక మనిషి పోతే ఆ శరీరం మీద పడి ఎంత రోధిస్తారు కుటుంబ సభ్యులు, బోరు అని ఏడుస్తారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు అని ఏడుస్తుంది భార్య భర్త పోతే. కొద్ది రోజులు పోయిన తర్వాత నిదానంగా కాలం గడిచే కొద్దీ భర్త పోయిన విషయం అవి గుర్తు కూడా రావు. అందరితో కలిసి సరదాగా మాట్లాడుతుంది, నవ్వుతుంది, అలంకరించుకుంటుంది, తన పని తాను చేసుకుంటుంది, తన భోజనం తాను చేస్తుంది, తన ఇష్టాల పని శ్రద్ధ పెడుతుంది, తన జీవితం తను గడుపుతుంది. అంటే ఏమిటి, కాలం అనేది ఈ సుఖ దుఃఖ ప్రవాహంలో కొన్ని మర్చిపోతాం, కొన్ని కొత్తవి వస్తూ ఉంటాయి, కొన్ని పాతవి మర్చిపోతాం, జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఈ విధంగానే మొక్కుకున్నాము, ఏదో ఆ తర్వాత గండం గడిచిపోయింది, దుఃఖం పోయింది, సుఖమో సంతోషం వచ్చింది జీవితంలో. ఆ మొక్కు తీర్చే విషయముగా రకరకాల సందేహాలు. తీర్చగలము, తీర్చలేము. కొందరు స్ట్రిక్ట్గా తీర్చే ప్రయత్నం చేస్తారు, కొందరు తీర్చరు. తీర్చకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఈ కలి ప్రభావం ఒకటి తగిలి నిర్లక్ష్యం వస్తుంది. దేవుడు మనవాడు అన్న, ఇవన్నీ ఇచ్చిన దేవుడు కదా, దేవుడికి మనం కొట్టే కొబ్బరికాయ కావాలా, మన హుండీలో వేసే ముడుపు కావాలా, ఏదో దేవుడికి ఒక 50 కొబ్బరికాయలు కొడతాను మొక్కున్నా, 50 కొబ్బరికాయలైనా దేవుడు చట్నీ చేసుకుని తింటాడా? దేవుడికి లేనిదేంటి, కొబ్బరికాయ సృష్టించి కొబ్బరికాయలో నీళ్లు సృష్టించిన దేవుడికి కొబ్బరికాయ కొట్టాలా మనం? ఇలాంటి వితండవాదంతో మనసుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తాము. ఇలా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు మనకు రుచిస్తాయి. కొందరికేమో ఆ గండం వచ్చినప్పుడు శక్తికి మించిన మొక్కులు మొక్కి స్వామి నీ హుండీలో 10,000 వేస్తానంటారు. 10,000 పాపం వాడి దగ్గర ఉండవు. కష్టం తీరిన తర్వాత అప్పుడు ఏదో ఆ కష్టం మీద ఏదో గట్టి కానుకేస్తే కష్టం పోతుందేమో అని దేవుడికి మొక్కున్నానే కానీ ఇప్పుడేమో నా చేతిలో డబ్బులు లేవు, పరిస్థితులు లేవు, ఎట్లాగా అనేసి పాపం మనసు తొలిచేస్తూ ఉంటుంది. వెయ్యాలి ఇవ్వాలని ఉంటుంది, ఆ మొక్కు చెల్లించుకోవాలని ఉంటుంది, కానీ వాడి చేతిలో శక్తి ఉండదు. నా పాపం తగులుతుందేమో, ఆ దేవుడికి కోపం వస్తుందేమో, నేను తీర్చలేకపోతున్నామే అని పాపం మదన పడుతూ ఉంటారు. వీళ్ళు ఒక టైపు. ఇంకొక టైపు ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర డబ్బు అంతా కూడా ఉంటుంది, ఉన్నా కూడా ఏముందిలే, ఏదో అవ్వడం లేదు, ఏదో కుదరడం లేదు, అంతంత మాత్రంలో ఉన్నాము అనేసి వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇంకొక టైప్. భగవంతుడు ఏం చేస్తాడు మరి అంటే వీళ్ళందరం చూసి నవ్వుకుంటూ ఉంటాడు, ముసిముసి నవ్వులు, అంతకు మించి ఏమీ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడికి మన కష్టము ఆపద గండము కలిగినప్పుడు ప్రేమపూర్వకంగా శ్రద్ధా విశ్వాసాలతో పరమాత్మకు శరణాగతి చేసి స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు, నిన్ను తప్ప నేను ఇంకెవరిని ఆశ్రయించలేను, నేను పరమ విశ్వాసంతో ఆశ్రయిస్తున్నాను, నాకు ఈ గండము తీర్చు, నువ్వు కాక నాకు ఇంకా ఎవరున్నారు, నా సర్వస్వము నీవే కదా అనే ఒక సర్వస్వ శరణాగతితోటి పరమాత్మను ప్రార్థించడానికి మొక్కోవాల్సిన అవసరం లేదు. లేదంటే మనం మొక్కుబళ్ళకి 10,000 ఇస్తామన్నామనో 10 కొబ్బరికాయలు కొడతామన్నానో వాటికి భగవంతుడు ఆశపడడు, వాటికి పరమాత్మకు అవన్నీ అవసరం కూడా లేదు. మన శ్రద్ధ, మన విశ్వాసం, మన ప్రార్థన, పరమాత్మ పట్ల మనకుండే ఆ విశ్వాసము పరమాత్మ చూస్తాడు. మనం మొక్కినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మనకు పరమాత్మ పట్ల ఎంత విశ్వాసం ఉందో పరమాత్మ చూస్తాడు, తాను జాలి పడతాడు. అయ్యో పాపం మీ కష్టం వచ్చిందనేసి తొలగించే ప్రయత్నం కూడా చేస్తాడు, తొలుగుతాయి కూడా. మరీ ప్రారంభం దారుణంగా ఉండేసాక వీళ్ళు ఇది అవ్వదు అనే సిచ్యువేషన్ వచ్చేసా కాకపోయినా చాలా వరకు తొలగిపోతాయి. ఎందుకు, పరమాత్మకు ఆర్తత్రాణపరాయణుడు అని పేరుందనమాట. ఆర్తితోటి ఎవరైనా కృష్ణ గోవిందరాన్ని కాపాడు అంటే వెంటనే కాపాడేస్తాడు ఆయన, అదే ఆయనకు బిరుదు, ఆ పేరుంది ఆయనకు. కానీ మొక్కులెందో మొక్కుతాము అంటే ఇది మంచి పద్ధతి. ఎందుకంటే మనకు మన దగ్గర ఉండే డబ్బు లేదంటే వస్తువులు వ్యామోహాలు ఇవన్నీ కూడా బంధనాలను కలిగించి ఎవ్వరికి పెట్టాలనిపించదు, దానం చేయాలనిపించదు. ఇప్పుడు
ప్రతి నెల ఒక మధ్యతరగతి కుటుంబానికి ఒక 25,000 జీతం వస్తుంది అనుకుందామండి. ఈ 25,000లో 1,000 రూపాయలు తీసి ఏదైనా కాస్త అన్నం లేని వాళ్ళకి అన్నం పెడదాం, బట్టలు లేని వాళ్ళకి ఒక 2 జతల బట్టలు కొనిద్దాము. ఇలా ఎన్ని కుటుంబాలు అలా వస్తాయి చెప్పండి? 25,000 వస్తుంటే 25,000తోటే గడుపుకుంటున్నాం కష్టంగా అంటాం. 50,000 వస్తే 50,000తోటే గడుపుకుంటున్నాం కష్టంగా అంటాం. 1,00,000 వస్తే 1,00,000తోటే ఏం సరిపోతున్నాయి, రేట్లు పెరిగిపోయినాయి అనుకుంటాం. అంటే ఏంటంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం గృహస్థుడు దానం చేయాలి అనే శాస్త్రాల్లో ఉన్న దానం చేయడానికి మనసు రాదు. ఆ ప్రణాళిక, ఆ బడ్జెట్ మనం తీయం, దానానికి బడ్జెట్ తీయం మనకు ఆ అలవాటు ఉండిపోయింది. ఎంతో కొంత తీయకపోతే, ఎంతో కొంత మంచి పనులు చేయకపోతే మన సంచిత కర్మలు ఉంటాయి కదా, పాపకర్మలు కారకం. కాబట్టి ఎలాంటి సందర్భంలోనైనా సరే, ఇలా ఇరుక్కుపోయిన సందర్భంలో అయినా సరే భగవంతుడి పేరుతోటి మొక్కి, స్వామి ఇదో ఈ 10,000 అన్నదానానికి ఇస్తాను, లేదంటే 1,000 2,000 గోసేవకి ఇస్తాను, లేదనుకుంటే నీ ఆలయానికి వచ్చి ఒక మంచి పూలదండో తులసిమాల సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ఇదిగో ఈ ముడిపు ఏదైనా ఈ 100 200 నీ హుండీలో వేస్తాను, లేదంటే ఇంకా ఉన్న వాళ్ళైతే ఏదో చేస్తాను ఇట్లా అనమాట. మొక్కుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి కూడా పరమాత్మకు అక్కర్లేదు. మన గృహస్థులము మన సంపాదనలో నుండి కొంత మంచి పనులకి ఆ విధంగా అయినా వెళ్తుంది కదా, మరలా ఆ పుణ్యం మనకి. ఎక్కడైనా అన్నదానానికి ఒక 2,000 ఇచ్చామంటే ఆ పుణ్యం ఎవరిది? మనకే. మొక్కుకున్న ఇవ్వచ్చు, మొక్కకపోయినా ఇవ్వచ్చు. మొక్కి కూడా మొక్కు తీర్చకపోతే మనసుకు శాంతి ఉండదు. ప్రతి క్షణము ఈ అపరాధ భావన గుర్తొస్తూ ఉంటుంది. నేను తప్పు చేశాను, దేవుడి ముందు అలా చెప్పాను, చేయలేదు, ఆయన మొహం ఎలా చూపించేది, ఈ అపరాధ భావన తొలుస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఉండి శ్రద్ధ, నీకు శక్తి ఉండి కూడా మొక్కుకొని కూడా మొక్కు తీర్చకపోతే అపరాధ భావనతోటి మానసికంగా మీరే బాధపడతారు. శ్రద్ధ ఉండి మీరు మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత మీకు శక్తి ఉంటే చక్కగా మీరు ఆ దాన ధర్మాలేవో ఏం మొక్కుకున్నారో అవి చేసే ప్రయత్నం చేయండి. మొక్కుకునేటప్పుడు పెద్ద పెద్ద కాస్ట్లీ మొక్కులు మొక్కకండి. ఎందుకంటే దైవంకి అసలు అవసరం లేదు. మీరు మామూలుగా ప్రార్థించినా పని అయిపోతుంది. మొక్కు అవసరం లేదు. మొక్కు అనేది ఎందుకే? మనము ఒళ్ళు వంచి మనం సంపాదనలో కొంత దానం చెయ్యము. గృహస్థులం అయ్యుండి కూడా అలవాటు మనకి లేదు. కాబట్టి మొక్కుల ద్వారా అయినా సరే కొంత దానం చేస్తాం. అలా మనకు ఒక అలవాటు చేయడం కోసము, తద్వారా పాపకర్మ తీసేయడం కోసమే పెట్టారు. కానీ మొక్కులు మనం ఏదో ఇస్తే భగవంతుడికి అవసరం లేదు, ఇస్తాము అంటేనే ఆయన కోరిక తీర్చుతాడు, మనల్ని బాధ నుండి గట్టెక్కిస్తాడు అనుకోకండి. ఆ స్వామి ప్రేమ స్వరూపము. మీరు మొక్కకపోయినా సరే నా పరిస్థితి అనేసి చెప్పుకొని పరమాత్మకు శరణాగతి చేసి నమస్కారం చేస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని నా కష్టాల నుండి బయటపడేస్తాడు. ఇంకొందరు ఉంటారు, వాళ్ళకి శక్తి ఉండదు. నీకు ఒక 2,000 అన్నదానానికి ఇస్తాను స్వామి, హుండీలో వేస్తాను స్వామి, లేదంటే నీ కోసం నేను తిరుపతి వెళతాను, నడిచి కొండెక్కుతా, దండం పెట్టుకుంటా, నిన్ను సేవిస్తా, గుండు చేయించుకుంటా, ఇలా కొందరు మొక్కుతారు. వాళ్ళకి శక్తి ఉంటుంది అనమాట. ఆ 2,000 ఇచ్చేంత ఓపిక కూడా నిజంగా ఇంట్లో పరిస్థితి ఉండదు. అప్పుడు ఏమీ అవసరం లేదు. స్వామి నా పరిస్థితి నీకు తెలిసిందే కదా, నీవు ఆ శక్తిని నాకు కానీ ఎప్పుడైనా ప్రసాదిస్తే ఖచ్చితంగా నీ పేరుతో నేను మంచి పనులు చేస్తాను అని నమస్కారం చేసుకుని. నిజంగా మీకు శక్తి లేకపోతే, శక్తి ఉండి కూడా చేస్తే భగవంతుడికి అర్థమవుతాయి, ఉన్నది కూడా లాగేసుకుంటాడు. ఎందుకంటే ఏదో ఒక రకంగా గుణపాఠం నేర్పి మనిషి అపసవ్య దిశలో పోయేవాడిని క్రమమార్గంలో సవ్య దిశలో పెట్టడం ఆ బాధ్యత పరమాత్మదే. కాబట్టి ఉండి కూడా వేషాలు వేస్తే మొత్తం లాగేసుకుంటాడు, నిజంగానే లేకుండా పోతుంది. ఉన్నప్పుడు వేషాలు వేయకండి. లేని వాళ్ళు నా పరిస్థితి లేదు కదా స్వామి, ఆ శక్తిని నీవు ఇచ్చిన రోజున నీకే ఇస్తానయ్యా, నీదే కదా అనేసిస్తానంటే ఏమీ కాదు, మాఫీ అయిపోతుంది. కొండకు నడిచెక్కాలి, ఇలాంటి మొక్కులు కొందరికి ఉంటాయి. నడిచెక్కే పరిస్థితి ఉండదు. మొక్కుకున్నాము కానీ మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, మోకాళ్ళకి ఆపరేషన్ అయింది, ఇంకేదో అయింది, నడిచే పరిస్థితి లేదు, నడవకూడదని డాక్టర్లు చెప్పారు. లేదంటే నడవాలని మొక్కున్నారు, పోయి అమెరికాలోనూ ఉన్నారు. అప్పుడు అవసరం లేదు, నడవాల్సిన పని లేదు. నిరంతరం మనసులో ఆ పరమాత్మను పెట్టుకొని గోవింద నారాయణ అని ఆ స్వామిని స్మరించుకుంటూ స్వామి పేరుతోటి ఉత్తమమైన నడవడిక ధర్మాచరణ చేస్తూ ఏదో ఉన్నది ఒక ముద్ద నలుగురికి పెడుతూ ఆ భగవన్ నామంతో ఎప్పుడు కూడా మనసులో ఉంచుకొని మంచి పనులు చేస్తూ ఉంటే చాలు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషి లేనప్పుడు ఒక రకంగా, ఉన్నప్పుడు ఒక రకంగా ఉండకూడదు. ఉండి కూడా లేనట్టు నటించకూడదు. లేనివాడు ఆడంబరాలకి వెళ్ళి దేవుడి హుండీలో 2,000 వేస్తా అన్నాడని నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి చితికిపోయింది, పక్కన వాడి దగ్గర అప్పు తీసుకోను, అట్లా చేస్తాను అని అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఎవరికి ఎంత ఉందో దానిలోనే చెయ్యండి. మీకు ఉన్నంతలోనే మొక్కుకోండి. మొక్కుకోకపోయినా పర్లా, ఆయనకి ప్రేమగా మన బాధ చెబుతూ నమస్కరించి శరణాగతి చేస్తే చాలా ఆయనే చూసుకుంటాడు. ద్రౌపది నా మొక్కిందా, స్వామి నా చీరలు అవుతున్నారు, నువ్వు నన్ను కాపాడితే నీకు ఏదైనా ఒక 100 కొబ్బరికాయలు కొడతాను అందావిడ. మొక్కులు ఎందుకంటే మనకు దానం చేయడానికి చెయ్యరాదు చాలామంది గృహస్థులకి. ఈ రకంగా అయినా దేవుడికి మొక్కి దేవుడు భయంతోడైనా కొంత తీసి దేవాలయానికో గోశాలకో అన్నదానానికో దానం ఇస్తారు.
దానివల్ల దేవాలయం కార్యక్రమం, భక్తులకు వచ్చే వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి పెట్టారు మొక్కులు. భగవంతుడికి మనం ఇచ్చే తాయిలాలు లంచాలు అవసరమే లేదు. ఈ పిల్లలకి కూడా నేర్పడి ఇంట్లో ప్రతి విషయం వివరించి చెప్పే ప్రయత్నం చేయండి. భక్తిలో ఉండే భావం ఏదైతే ఉంటుందో, ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అనుభూతి చెంది తర్వాత తరానికి నేర్పే ప్రయత్నం చేయండి. మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ప్రతిదానికి ఆందోళన, భయము, దేవుడికి లంచాలు పెట్టడము, దేవుడికి తైలాలు పెట్టడము, దేవుడు అలానే పనిచేస్తాడనేసి తెలివిగా ఆలోచనలు చేయడము, ఇవన్నీ కూడా మూర్ఖ పనులు, అంటే తెలిసి తెలియని అజ్ఞాన పనులు. భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే భగవద్గీత సరైన మార్గం చూపిస్తుంది. కాబట్టి చక్కగా భగవద్ విషయము తెలుసుకునే ప్రయత్నం చేయండి. పరమాత్మ పట్ల పరమోత్కృష్టమైన భక్తి కలిగి ఉండండి. అది మానవ జన్మను తరింపజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.